హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పిఠాపురంలో ప్రెసెంట్ ఎలా ఉంది? యాక్చువల్‌గా అక్కడ చాలా పాలిటిక్స్ నడుస్తూ ఉన్న ప్లేస్ అది. కాపులు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతోటి అతను అక్కడ నిలబడడానికి డిసైడ్ చేసుకున్నాడు. దాని తర్వాత అక్కడ వర్మ అని ఒకాయన ఉన్నారు. అతనికి ఓట్ బ్యాంక్ ఉంది. ఎవరు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా ఒకసారి గెలిచాడు. అతను తెలుగుదేశం స్ట్రాంగ్ పార్టీ. తెలుగుదేశం వస్తే డెఫినెట్‌గా అతను గెలిచుండేవాడు. ఇక్కడ మరి వీళ్ళకి కూటమిలో ఆహ్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని అలా డివైడ్ చేసుకున్నప్పుడు అది పవన్ కళ్యాణ్ నాకు కావాలన్నట్టుగా అనుకుని తను తీసుకున్నాడనమాట. అప్పుడు ఆ తెలుగుదేశం నుంచి బాగా సపోర్ట్ ఉన్న వర్మకి ఇవ్వటం జరగక చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసి మొత్తానికి ఇచ్చేశారు. ఎంతైనా నా లోపల నేను నిలబెడితే అయ్యే సీట్‌ని ఇంకొకళ్ళకి నేను ధారాదత్తం చేసినట్టుగా ఫీల్ అయ్యి అది ఆ ఫైర్ అలాగే ఉంది యాక్చువల్‌గా. ఓ పక్కన అలా ఉంది. తర్వాత ఇతను అక్కడ ఇల్లు కొనుక్కోవడమో, కట్టడమో చేసినట్టున్నాడు. దానికి అతను గృహప్రవేశం కూడా చేసినట్టు. అంటే అక్కడ ఉండాలి. నువ్వు అవైలబుల్ అవ్వవు. ప్రజల యొక్క మనసు ఎలా ఉంటుంది? సినిమా వాళ్ళు అప్పుడప్పుడు అలా వస్తాడు. నువ్వు మాకు అవైలబుల్ కాకపోతే మేము ఎలా అడుగుతాం అని చెప్పి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. వర్గం కొంతమంది ఉంటారు. యాక్చువల్‌గా తెలుగుదేశం వేసి వాళ్ళ కులం వాళ్ళు ఉంటారు కదా! కమ్మాస్. Yes. వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎయ్యరు. అదే ఎప్పటి నుంచి అంటారు వాళ్ళు నాగబడి ఏడుస్తున్నారు. ఇది నిజం అది. నాగబడి ఆడటం ఉంది. కాపుల్లోనే కాపులకి వేయరు అంటాను కదా! చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి కాపుల్లోనే వేయరు. ఎందుకంటే వాళ్ళు అలా చేసుకున్నారు. వాళ్ళకి గర్వం అని, ఇంకోటని, ఇంకోటి మొత్తం వేరే పార్టీతో కలిపేస్తారు. ఇవి వాస్తవం ఇది. వాస్తవం మనం అప్పుడప్పుడు రిమైండ్ చేసుకుని అవి ఆ మచ్చలు మన మీద లేకుండా చూసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ చిరంజీవి ఆర్ పవన్ కళ్యాణ్. ఐ ఓన్లీ టాక్ బై హార్ట్ అండ్ మైండ్. అందులో వాళ్ళకే మంచి జరుగుద్ది. ఇప్పుడు జగన్ గురించి మాట్లాడినప్పుడు జగన్ కూడా మంచి జరిగినట్టు మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మంచి జరగాలనే మాట్లాడతాం. వాళ్ళు దాన్ని మించిపోయి వాళ్ళు ఏవేవో వేగ్గా ఇప్పుడు వాలంటీర్స్ అనేది తప్పు అని వాలంటీర్స్ సిస్టమ్ పెట్టిన కాడి నుంచి మొన్న మీ దగ్గర కూడా చెప్పాను అని వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు. ఎవరు తెలుగుదేశం. నేను మళ్ళీ నా వాలంటీర్కి జీతం ఎక్కిస్తాను నేను వస్తాను అన్నాడు. ఎవరు అంటే దేర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ. ఒక పర్మనెంట్ ఐడియాలజీస్ అది లేదు. జగన్కి ప్రతిదీ అపోజ్ చేయాలి అని వాళ్ళు కూడా అలాగే రౌడీజం చేస్తారు. అప్పుడు నాకు వాళ్ళ మీద ఉన్న గౌరవం కూడా పోయింది. అలా చేయకూడదు. ఈ సరాలు చేస్తే మటుకు తాట తాళ తీయడం కాదు. మళ్ళీ 10 మంది దిగి మేము తీస్తాం. తప్పదు అది. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది డబ్బులు ఇస్తావు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది వాళ్ళ ఇష్టం. అది ఫైనల్గాను ఎవరికి వేస్తారు అనేది వీళ్ళు దౌర్జన్యం చేయడం ఏంటి? అది వైఎస్ఆర్సీపీలో ఉంది, తెలుగుదేశంలోనే ఉంది. అది రౌడీయిజం ఎక్కడైనా ఉంటుంది. వాళ్ళకి ఎంతైనా ఇస్తారు, నువ్వు ఏదో విధంగా కన్విన్స్ చేయమని చెప్తారనమాట. వీళ్ళు మెహర్బానీ కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇరగ్గొట్టి వాడేయాలి యాక్చువల్గా. నేనైతే కాల్చి పాడేస్తాను. నాట్ కరెక్ట్. మా స్టూడెంట్ ఒక అమ్మాయి వాళ్ళ మదర్గా జరిగింది అది పోయిన ఎలక్షన్స్. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నేను అన్నీ ఒకలా ఎందుకు చెప్తున్నానంటే పిఠాపురంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్కే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఓకే, అలాగని చెప్తే వంగగీతకి రాదా అంటే నాకు వాళ్ళు కావాల్సిన ప్లస్ క్యాండిడేట్గా కూడా వంగగీత నాకు బాగా తెలుసున్న ఆవిడ. నాకు ఒక గెస్ట్ హౌస్ ఉండేది కాకినాడలో, పక్కనే ఉండేది ఆవిడ. అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, ఏదైనా ఫంక్షన్ ఉంటే మాట్లాడుకోవడం ఉండేది అనమాట. సో అండ్ ఆల్సో షీ ఈజ్ లిటిల్ సీనియర్ మోస్ట్ కింద లెక్క. సో ఎవరు గెలుస్తారంటే యాక్చువల్గా గాలి అతనికే ఉంది. ఎవరికి? పవన్ కళ్యాణ్కే ఉంది. ఈసారి డెఫినెట్గా ఏదో చేద్దామని చెప్పేసి. కానీ అది కొంచెం మెయింటెనెన్స్ మనం అనుకున్నది అతను అనుకోవాలని లేదు. అతనికి కూడా తెలియాలి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా. దట్ ఈస్ కాల్డ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడే అతను క్యాండిడేట్ను మిగతా ప్రజలతోటి చాలా ఇదిగా ఉండాలి. అతనికి ఎక్కడికి వచ్చిన జనం ఎక్కువైపోవడం వలన అన్కంట్రోలబుల్ జనం వస్తారు. ఫిల్మ్ స్టార్ కోసం అతనికి స్పెషల్గా చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్రౌడ్ పుల్లర్ అతను. ఓకే, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడ 5,000 మంది ఉంటారు. వాళ్ళు తప్పించడానికి బౌన్సర్లు సరిపోవచ్చు. ఇవి ప్రాక్టికల్ ట్రబుల్స్. మరి అవి ప్లాన్ చేసుకోవాలి. నువ్వు మీ ఊర్లో అక్కడ పలానా చోట నువ్వు నిలబడతాను అన్నప్పుడు డెఫినెట్గా యూ మస్ట్ మేక్ అన్ యాక్సెస్ టు రీచ్ యాజ్ మెనీ పీపుల్, యాజ్ మెనీ ఓటర్స్ అట్లీస్ట్ యాజ్ పాసిబుల్. ఇది యాక్చువల్గా నా సలహా. కలవాలి. దిస్ ఇస్ ద టైమ్ యూ మస్ట్ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. కొంతమంది నన్ను కలలేదు, నాకు చాలా పర్సనల్గా తీసుకుంటారు. మా ఇంటికి రాలేదు, మా ఇంటికి పల్లెటూరు కమ్ టౌన్ కింద లెక్కది. పిఠాపురం ఈజ్ నాట్ ఎ బిగ్ సిటీ, ఇట్స్ జస్ట్ ఎ టౌన్ అండ్ విత్ విలేజ్ మెంటాలిటీ కదా.
సో నేను అలా కారులో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాకినాడ నుంచి, కాబట్టి అంతగా తెలియదు కానీ బట్ ఐ నో. సో అటువంటి చోట నువ్వు ఎంతమంది దగ్గరికి ఎక్కువ ఇంటరాక్షన్ అవుతావో వాళ్ళకే ఇది ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగానే ఇతను మార్కులు పోతున్నాయి. అవును. ఆవిడ కామెంట్ చేశాడు, ఆవిడ ఈ మధ్యన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆవిడ, మన పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి. వాడికి విజయవాడ అటు సైడ్ సీట్ ఇవ్వలేదని చెప్పి వరస్ట్ పిల్లవాడు. వెళ్ళిపోయిన వెంటనే బ్యాట్ మాట్లాడమే. అదే అక్కడికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు 30-40 లక్షలు ఇస్తారు, అక్కడ జంప్ చేస్తాడు. జంప్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గురించి బ్యాట్ మాట్లాడాలనేది తమ రూల్. అది మెయిన్ పవన్ కళ్యాణ్ గురించి బ్యాట్ మాట్లాడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎంత బ్యాట్ మాట్లాడాలి అంత జగన్ మాట్లాడతాడు. వీళ్ళు టేక్ కేర్ ఆఫ్ జగన్, చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ మట్టుకు ఆ క్రౌడ్ చూసి తట్టుకోలేడు మనోడు. జగన్కి శంకరేగిపోతూ ఉంటుంది. ఇంకా అంత జనం వచ్చేస్తారు అతనికి. ఓకే, అది ఓట్లు ఎవరేస్తారా వేరే అనేది ఇప్పుడు ఈసారి తెలిసిపోతుంది. ఈసారి అట్లీస్ట్ అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వాలి, ఎంటర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళకి ఉంది. ఎవరికి, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉంది. వాళ్ళు ఒక విధంగా డిసార్డర్లో ఉన్నారు. అనుకున్నాను సీట్లు ఇవ్వలేదు, యు ఆర్ ఆల్మోస్ట్ వాకింగ్ లైక్ ఇడియట్ బిహైండ్ కమ్మాస్. ఇవన్నీ నేను చెప్పబోదు వాళ్ళు చెప్పుకోరేంటి, కాపులకి మా ఇప్పుడు ఏం లేదా, అక్కడ చదువుకున్న వాళ్ళు లేరా, వాళ్ళు ఉన్నారు కదా. అలాగే రాజమండ్రి సీటు దుర్గేష్కి ఇవ్వాల్సింది వాళ్ళ బుచ్చి చదువు ఓల్డ్ ఫిలోకి ఇచ్చారు. చాలా తప్పు అది. అతన్ని ప్లేస్ కానీ ప్లేస్ నిడదవోలు పక్కనే అని కదా, వెస్ట్ గోదావరి ఇది ఈస్ట్ గోదావరి అని. రాజమండ్రి రూరల్ ఇవ్వాలి అతనికి. దుర్గేష్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై రిలేటివ్ అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో. ఎందుకు చెప్తానంటే దాని గురించి చెప్పట్లేదు, న్యాయంగా అతను చాలా చేసుకున్నాడు. నేను 5-6 నెలల నుంచి అటు సైడ్ మా ఊరు కడియమై వెళ్తున్నప్పుడు ఆల్రెడీ హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని చాలా ఎక్కువ చేసుకున్నాడు అతను దుర్గేష్. అదంతా పోయింది జస్ట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ దట్ కమ్మ ఫీలింగ్ అతనికి ఇచ్చారు బుచ్చి చౌదరికి. కూటమి కదా, అటువంటి చోట ఇతనికి వాయిస్ లేదు. ఇతరంత స్వయం కృతాపరాధం. ఇతనికి ఒక వాయిస్ లేకుండా ఎందుకు వెళ్ళాడు? అప్పుడే నమ్మవలసి వస్తుంది నిజంగా ప్యాకేజ్ అని. నిజంగా ప్యాకేజ్ అయితే వై విల్ ఈ సఫర్? నిజంగా అయినప్పుడు మొత్తంగా నాకు క్యాష్ సంబంధం లేదు, మొత్తం అంతా తెలుగుదేశం నిలబెట్టేయండి, నేను వెనకాల ఉంటాను, ఒక్కడికి ఇవ్వండి అన్నారు. ఆ 21 సీట్లు పట్టి ఎందుకు? ఏం చేసుకుంటాకి 4 గీసుకోవడానికి? సో దట్ ఈస్ వాట్ హీస్ పొజిషన్ టుడే ఇన్ ఇది. ఈసారి మటుకు అతను మటుకు డెఫినెట్గా గెలుస్తాడని ఉంది, కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ఈ వంగ గీతకు కానీ వాట్ ఎవర్ ఇట్స్, అక్కడ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా ఖర్చు పెడతారు. ఈలోగా ఆడెవడో వస్తాడు కసన్ గాడు, ఆ సినిమా డైరెక్టర్ ఆడు పేరు అంట ఒకటి చిరాకు, నేను నిలబడతానంటాడు. నేను నిలబడితే నీ ఓటు తప్ప ఇంకెవడ వేయడు. ఇంకొక తర్వాత ఊరినే సోషల్ మీడియా తమ్మన్నాను నిలబడద్దని. ఏం చేస్తా అటుకొచ్చి బొంగు ఏం చేయగలదు అన్నాను, చూపించుకోవాలి వెళ్ళని బ్యాక్. వాట్స్ ఆల్ దిస్? అతనికి ఎంతమంది అపోజిషన్ చేయగలరు అందరినీ కూటమిగా తీసుకొచ్చి అక్కడ అతనికి యాంటీగా చేయాలని. యాంటీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒకటి అతని బాడీ లాంగ్వేజ్. అయినా జనాలు వస్తారంటే బికాజ్ ఆఫ్ ఫిల్మ్ గ్లామర్. అంత ఫిల్మ్ గ్లామర్ ఉంటుంది. ఓ పక్కన వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు అతనికి గర్వం, అతనికి హెడమెంట్, అంటే అతని తత్వం అది. కానీ అది మార్చుకోవాలి. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నరుడు బ్రతుకు నటనలాగా యూ మస్ట్ స్టార్ట్ యాక్టింగ్ ఇన్ రియల్ లైఫ్. అది చిరంజీవి వేస్తాడు, నిజ జీవితంలో నటిస్తాడు. బాగున్నారా, నువ్వు చాలా ఎక్కువ పరిచయం మాట్లాడుతాను నిజాడు, వెళ్ళిపోయిన తర్వాత ఎవరిది అంటాడు అనమాట. అదేందా, అది నిజ జీవితంలో నడిచడం అంటే అతనికి బాగా తెలుసు. దాన్ ఇది నిజంగా నేర్చుకోవాలి. సినిమా మీద ఎలా నటిస్తాడు ఆ క్యారెక్టర్ నాకు ఇప్పటి వరకు నాకు పెద్ద ఇదిగా లేదు, కానీ ఈజ్ గుడ్, సస్టైనబుల్ చేసాడు ఇప్పటి వరకును ఒక స్టార్గా. ఐ లైక్ హిమ్. బట్ నిజ జీవితంలో మటుకు చాలా బాగా నటిస్తాడు, గొప్ప నటుడు. చాలామంది తెలిసింది, జర్నలిస్టులు అందరికీ తెలిసింది. సో అందులో కొన్ని తప్పులు ఉంటాయి. ఎవరెవరు కొంచెం పెద్ద పెద్ద పొలిటికల్ స్టాల్ వార్డ్స్ లైక్ భగవత్ సింగ్ గురించి మాట్లాడతాడు, తప్పు మాట్లాడతాడు, వీళ్ళు బ్లాబర్. అక్కడ అర్థమైపోతుంది అతను ఎడ్యుకేషన్. చాలా ఆచితూచి మీ బ్రదర్ లాగా బయటకు కూడా నటించాలి. అతనికి కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది చాలా. ఇప్పుడు చాలామంది చిరంజీవిని ఏమంటారంటే, ఒకటి ఈ మధ్యన చారిటీ గిరిటీ నిజంగా కూడా చేస్తున్నాడు. ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత ఐ బ్యాంక్ అని, బ్లడ్ బ్యాంక్ అని, ఆ బ్యాంక్ అని, ఈ బ్యాంక్ అని, కోవిడ్లో ఇవ్వటం అని, డెఫినెట్గా ఈజ్ డూయింగ్ ఇట్. చాలా ఇప్పుడు ఫిల్మ్ లా క్లబ్లో డొనేషన్ ఇచ్చి అలా చాలా చాలా ఎక్కడ వీలుంటే అక్కడ అతన్ని అడిగితే ఒక లెవెల్కి ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు దేవులో రూపదీశుడు కాదని అనేవారు అతన్ని, బట్ నవ్ ఈజ్ డూయింగ్ ఇట్. ఈజ్ ఆల్సో గ్రోయింగ్ కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చిరంజీవికే బెటర్. ఇప్పుడు అతను 10 సీట్లు వచ్చినాయి మరి.
ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేస్తా అనుకున్న చిరంజీవికి ఒక లెవెల్కి వచ్చింది. ఇతనికి అది లేదే, 10 ఏళ్ళ నుంచి ఒక సీట్ లేదు. ఒకసారి అసెంబ్లీకి వెళ్ళిపోయాడు. ఈ హాజ్ బికమ్ యూనియన్ మినిస్టర్, ఇంకా చాలా అయ్యాడు. ఇప్పుడు ఆ కంపారబిలిటీ యాక్చువల్గా పొలిటికల్కి కాపులకి అన్యాయం చేసిన చిరంజీవి. వేరే పార్టీలో కలిసిపోయాడు. నేను ఎంత కష్టపడి చేస్తేనే ఇంకా అటువంటి దారాలు లేదు, చేయలేదు, చేయడానికి ఆస్కారం లేదు కదా, ఇంకా అసెంబ్లీలకే వెళ్ళలేదు యాక్చువల్గా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి అతను ఏదో విధంగా అసెంబ్లీకి పంపించాలి అనే దృక్పథం మటుకు కాపుల్లో ఉంది. అది ఎంతవరకు జగన్ అడ్డుకుంటాడు అనేది పెద్ద సమస్య. సో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు 5 CR ఇచ్చారని అన్నది ప్రచారం సాగుతుంది. 5 crores ఎంతవరకు నిజం సార్, ఎంతవరకు అబద్ధం? నిజమే, ఇచ్చారు, ఇచ్చినట్టు అనౌన్స్ చేశారు కదా, పబ్లిక్ గానే అనౌన్స్ చేశాడు. యాక్చువల్గా ఎలక్టోరల్ బాండ్స్ అని ఉంది కదా ఇప్పుడు, ఆ విధంగా రైట్ఫుల్ గా కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా అతను డిఫరెంట్ సంస్థల్లో చాలా చాలా ఉన్నాయి స్కీమ్స్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే CSR అంటారు. దాని ప్రకారంగా ఎలక్టోరల్ బాండ్స్ ప్రకారంగాను చాలా ప్రకారంగా అతను ఒక ట్యాక్స్ పే చేసి కడతాడు. 5 కోట్లకి ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి కట్టి యూ యూజ్ ఫర్ ద పబ్లిక్ యూజ్ అనే స్కీమ్ కింద అన్ని పేపర్ మీద ఉంటాయి. ఇతనికి మటుకు డబ్బులు ఇచ్చినట్టు ఉంటుంది. 5 కోట్లు అనేది పెద్ద అమౌంట్ కదా ఎలక్షన్లో యాక్చువల్లీ, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ కుడ్ గివ్ ఓన్లీ దట్ మచ్. దానికి బిహైండ్గా ఏమన్నా కూడా ఇవ్వచ్చు. అతని తరఫు నుంచి సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థల ప్రకారంగా ఇంకొక 50 కోట్లు కూడా ఇవ్వచ్చు. దట్ ఇస్ నాట్ ఏ బిగ్ న్యూస్. కానీ ఇవ్వటం అనేది అది పబ్లిక్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులందరూ కూడా తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నాడు అనేది ఒక ఇమేజ్ వస్తుంది కదా. ఇంకొక తమ్ముడిని కూడా పెట్టుకుని వీళ్ళిద్దరే పొలిటీషియన్గా ఉన్నారు, వైట్ అండ్ వైట్. ఆయన నాలాగా గ్లామర్గా ఉన్నాడు. వయసు పెరిగిపోయిన ముసలోళ్ళంతా గ్లామర్గా ఉన్నారు. ఇంకా పెరగవలసిన వాళ్ళు ఏమో వాళ్ళు పొలిటికల్ డ్రెస్ వేసుకున్నారు. నాకు అలాగే అనిపించింది. చిరంజీవి రంగురంగు బట్టలు వేసుకున్నాడు, వీళ్ళిద్దరూ తెల్లగా డీసెంట్గా రాజీవ్ గాంధీ లాగా నుంచున్నారు అనమాట. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఆ పిక్చరిస్క్ అంటదండి, ద పిక్చర్ ఆఫ్ ద డే అది. తర్వాత ఆంజనేయ స్వామి వాళ్ళ కులదైవం కాబట్టి ఆంజనేయ స్వామి దర్శించుకుని తర్వాత వెళ్ళారు. ఇవన్నీ మంచియే. దానికి కూడా రకరకాల ఏకలు పీకుతూ ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అవన్నీ ఉంటే ఫర్ ద ప్రపోజిషన్ అగేన్స్ట్ ద ప్రపోజన్ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు చేసినంత నువ్వు బ్యాడ్ అంటావు, నువ్వు చేసినంత వాళ్ళు బ్యాడ్ అంటారు. ఇందులో ఏదో పెద్ద కాన్స్పిరసీ ఏముంది? ఈ గేమ్ మనీ టు బ్రదర్. 5 కోట్లే ఉంది, 50 కోట్లు ఇవ్వచ్చు. పైకి చేసిన 5 కోట్లే ఉండొచ్చు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ప్లస్ ఏమో ఓన్ బ్రదర్. అలాగే ఇవ్వటం అనే ప్రాసెస్ బయటకు రావటం అనేది ఒక మంచి పరిణామం. ఎప్పటి వరకు వాళ్ళ తమ్ముడికి అతను సపోర్ట్ చేస్తాడు లేదా? ఇప్పుడు కొంతమందికి తెలియటం అందరికీ తెలియాలంటే అలా చేయాలి. ఇట్స్ వెరీ గుడ్ మూవ్, అది వెరీ గుడ్ మూవ్, మంచి స్ట్రాటజీలో ఒక భాగం అది. చేత ఈసారి డెఫినెట్గా ఏదో విధంగా పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు వస్తాయని ఆశిద్దాం. విత్ ఆల్ దిస్ సపోర్ట్, విత్ హిస్ బ్రదర్స్ సపోర్ట్. మరి నాగబాబు కూడా త్యాగం చేశాడు కదా, ఎక్కడ నిలబడుకున్నాను. యాక్చువల్లీ ఈ వాంటెడ్ టు కంటెస్ట్ ఇన్ అనకాపల్లి డ్యూ టు సో మచ్ ఆఫ్ ప్రెషర్, సో మెనీ థింగ్స్. ప్లస్ అక్కడ ఎవరు గెలలేదు. అనకాపల్లి, విశాఖపట్నం దురదృష్టం ఏంటంటే ఆ ఊరోళ్ళు తప్ప వేరే ఊరోళ్ళు వచ్చి నిలబడతారు అక్కడ. అనకాపల్లి, విశాఖపట్నం ఆ ఊరోళ్ళు ఉండరు. అక్కడక్కడ కడప నుంచి ఎలాగొస్తారు? కడప నుంచి మీకు ఏం తెలుసు? ఇక్కడ బొంగి ఇక్కడ అందరిలాగా వచ్చిన సుబ్రహ్మరెడ్డి, ఎన్టీ రామారావు గారు అమ్మాయి, ఇప్పటి వరకు విశాఖపట్నం వాళ్ళు అందరూ వాళ్లే. అనకాపల్లిలో నిలబడడానికి స్తోమత ఎవరికి ఉందంటే అసలు యాక్చువల్గాను దాడి వీరభద్రరావు అండ్ కొనతాల రామకృష్ణ, వాళ్ళది ఆ ఊరు. కొనతాల రామకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ని బిర్లా ఆఫ్ అనకాపల్లి అంటారు. బెల్లం మార్కెట్లో బాగా డబ్బున్న వాళ్ళు. కొనతాల సుబ్రహ్మణ్యం గారు కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా దాడి వీరభద్రరావు వన్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్. 4-5 సార్లు మినిస్టర్ చేశారు. బాగా మాటగానే మంచి రచయిత. అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఈసారి ఒక కొనతాల రామకృష్ణకి కూటమిలో ఒక సీట్ ఇచ్చారు. దాడి వీరభద్రరావు గారు సైలెంట్ అయిపోయారు యాక్చువల్గా. లేకపోతే మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ గంటా శ్రీనివాస, దే ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. గంటా శ్రీనివాస ఇప్పుడు అక్కడ నిలబడే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి నిలబడతారు. హౌ కుడ్ యూ డూ దట్? నీకు ఏం తెలుసు? అక్కడ ఏరియా రోడ్లు కూడా తెలియదు. ఆ దురదృష్టం అనకాపల్లికి, విశాఖపట్నంకి ఉంది. అది ఇప్పుడు కొంచెంగా లోకల్ ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు బయటకు వస్తున్నారు అనమాట యాక్చువల్గా. ఓకే, సో చిరంజీవి 5 కోట్లు ఇవ్వటం వెనకాల ఉన్న అంతరార్థం చాలా మంచిది.